సేమియా ఉప్మా. ఏంటి సేమియా ఉప్మానా అనుకుంటున్నారా? నాకు గూడా పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదండి. కాకపోతే తప్పట్లేదిక్కడ. ఎందుకంటే మొన్న మా మమ్మీ రీసెంట్‌గా సప్త శనివారాల వ్రతం కంప్లీట్ జేసేసింది. కాకపోతే వాటికి సంబంధించిన సామాన్లన్నీ ఎక్కువ తక్కువ కొనిపెట్టుకున్నది. మా వోళ్ళేంది అంటే సరిపడినంత సామాన్లు అస్సలు తెచ్చుకోరు. ఎక్కువ తక్కువ తీసుకొచ్చుకుంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయ్యేదాకా జూసి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయిపోయిన తర్వాత అవతల పారేస్తారన్నట్టు. ఒకవేళ ఈ సేమియా ప్యాకెట్‌లను నేను నోటీస్ చేయకపోతే ఏమైతుండనో తెలుసా మీకు? అయితే కుమ్మరి మల్లమ్మ కుడితి కన్నా పోతుండే, లేకపోతే జీహెచ్ఎంసీ ట్రాక్టర్‌లో చెత్త బండిలో అన్నా పోతుండే. ఎందుకు వేస్ట్ చేయడం అని జెప్పేసి సేమియా ఉప్మా చేద్దామని ప్రాసెస్ స్టార్ట్ చేశాము. మోస్ట్‌లీ ఈ ప్రాసెస్ గురించి అందరికీ ఐడియా ఉండే ఉంటది. కాకపోతే ఒకసారి ప్రాసెస్ చెప్పేస్తాను. ముందుగా ఒక బాండీ బెట్టుకొని అందులో మనకు సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మన ఇంట్రెస్ట్ ప్రకారము పల్లీలు, జీడిపప్పు, శనగపప్పు ఇలా మీ ఇంట్రెస్ట్ ప్రకారం యాడ్ జేసుకోవచ్చు. కాకపోతే మేము జస్ట్ ఇక్కడ శనగపప్పుయే యాడ్ చేశాము. శనగపప్పు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు గూడా వేసుకోండి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ ఏసుకోండి. ఒకవేళ సేమియా ఒక గ్లాస్ అయితే ఆ గ్లాస్‌కి 2 గ్లాసెస్ వాటర్ పోసేసి వాటర్‌ని మంచిగా బాయిల్ జేసుకోండి. వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత సేమియాను అందులో వేసి మంచిగా కలపండి. ఏం లేదండి. సేమ్ ఉప్మా ప్రాసెసే. ఒకవేళ మీకు ఉప్మా తిని, తిని బోర్ కొట్టేసి ఉంటే, అసలు టైంకి ఏం లేదు కానీ తొందరగా గావాలి అని అనుకుంటే, ఉప్మా ప్లేస్‌లో సేమియాని రీప్లేస్ చేయండి. టేస్ట్ బావుంది. అండ్ ఇంకోసారి గూడా మీరు ట్రై చేయొచ్చు.